హాయ్ పిల్లలు, వెల్కమ్ టు చిన్నమ్మ చెట్టు కథలు. ఈ రోజు మనం ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ తెలుసుకుందాం. అనగనగా ఒక అడవిలో 2 ఏనుగు పిల్లలు ఉండేవి. అవి చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అన్ని పనులు కలిసి చేసేవి. ఎక్కడికి వెళ్ళినా రెండూ కలిసి వెళ్ళేవి. కొంతమంది ఏనుగులను ఎత్తుకుపోవడానికి అడవికి వచ్చారు అని గమనించి చిన్న పెద్ద ఏనుగులు తలా ఒక దిక్కుకు పరిగెత్తాయి. స్నేహితులైన పిల్ల ఏనుగులు రెండూ కలిసి ఒకే దిక్కుకు పరిగెత్తాయి. చాలా దూరం వెళ్ళిన తర్వాత వాటికి దారి తప్పామని అర్థమైంది. 2 పిల్ల ఏనుగులు తిరిగి తిరిగి బాగా అలసిపోయాయి. వాటికి విపరీతమైన దాహం వేసింది. నీళ్ల కోసం వెతకసాగాయి. కనుచూపు మేరలో ఎక్కడా నీళ్లు కనిపించలేదు. నీళ్ల కోసం వెతుకుతూ చాలా దూరం వెళ్ళాయి. అప్పుడే వాటికి దూరంగా ఒక గుంట కనిపించింది. కానీ దానిలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. 2 ఏనుగులకు తాగడానికి సరిపడినన్ని నీళ్లు లేవు. అసలే అవి చాలా దాహంతో ఉన్నాయి. అప్పుడు మొదటి ఏనుగు, "ఈ నీటిని నువ్వు తాగు. నాకు దాహం ఎక్కువగా లేదు" అని రెండో ఏనుగుతో చెప్పింది. రెండో ఏనుగు, "కాదు కాదు, నువ్వే తాగు. నీకే ఎక్కువ దాహం ఉందని ఇందాక చెప్పావు కదా" అని మొదటి ఏనుగుతో చెబుతుంది. చాలాసేపు 2 ఏనుగులు వాదించుకున్నాయి. చివరకు అవి రెండూ ఒకేసారి నీళ్లు తాగాలని నిర్ణయించుకుని తొండాలు నీటిలో పెట్టాయి. ఎంతసేపటికి గుంటలో నీళ్లు తగ్గడం లేదు. ఈలోగా పెద్ద ఏనుగులు చిన్నవాటిని వెతుక్కుంటూ అక్కడకు చేరుకున్నాయి. తొండాలను నీటిలో ఉంచిన పిల్ల ఏనుగులను చూశాయి. కాసేపటి తర్వాత పెద్ద ఏనుగులకు పిల్ల ఏనుగులు నీటిలో తొండాలు పెట్టాయి, కానీ నీళ్లు తాగడం లేదు అని వాటికి అర్థమైంది. "మీరు నీళ్లు ఎందుకు తాగడం లేదు" అని పిల్ల ఏనుగులను అడిగాయి. "నేను నీళ్లు తాగితే నా స్నేహితుడికి నీళ్లు సరిపోవు అని నేను తాగలేదు" అని రెండూ ఒకేసారి చెప్పాయి. "మీరు ఒకరి కోసం ఒకరు నీళ్లు తాగకుండా త్యాగం చేసుకున్నారు. స్నేహితులంటే మీలానే ఉండాలి" అని పెద్ద ఏనుగులు వాటిని మెచ్చుకున్నాయి. అప్పుడు పెద్ద ఏనుగులు గుంటలోని నీళ్లను చెరుసగం తాగమని వాటికి సలహా ఇచ్చాయి. నీళ్లు తాగిన తర్వాత అన్నీ కలిపి అడవిలోనే తమ ప్రాంతానికి వెళ్ళాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే స్నేహం 10 కాలాల పాటు సజీవంగా ఉంటుంది. If you like the video, please like, share and subscribe to Chinnamma Chitti Kadalu channel. Please click on the bell icon for new video notifications. Thank you all.